రేవంత్ సార్ దెబ్బకు షాయల పడ్డ ఈగ లెక్క గిలగిల కొట్టుకున్నట్టయితుంది కార్ పార్టీ పరిస్థితి. పార్టీ ఎమ్మెల్యేలంతా లైన్లు కట్టినట్టే వచ్చి కాంగ్రెస్ లో దుంకుతుండే వరకు పార్టీ కూడా ఆగమైతుంది. ఎవ్వరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియక పార్టీ అంతా తోకదగిన పతంగి లెక్క మారింది. ఇక కాంగ్రెస్ కు కౌంటర్ ఇద్దామని ఎన్ని తొవ్వలొచ్చినా షీల్డ్ పట్టుకొని తిప్పి కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా గిట్టెట్లా అయితే మీరో ఎంకన్నా అని వాడుకునే కథ ఎత్తున్నది కార్ పార్టీల పరిస్థితి. ఏ పాయింట్ మీద సర్కార్ నిరుకుని పెట్టేందుకు ట్రై చేసినా సరే వాటిని టచ్ వేసి గట్టిగా కౌంటర్ ఇస్తున్నది కాంగ్రెస్. పలానా హామీ అమలు చేయనే లేదు అని తిడితే చాలు అవి పబ్లిక్ లకు పోయే లోపట్నే హామీలు అమలు చేసి ఎట్లుంది దెబ్బ అదర్సు కాదు అని అనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. దాంతో పాపం గులాబీ లీడర్లు మళ్ళా కొత్త పాయింట్ దూరాడుకోవాల్సి వస్తున్నది. గంతెందుకు మొన్నదాకా రైతు రుణమాఫీ గురించి ఎంత పెద్ద లొల్లి చేసిరు కార్ పార్టీ వాళ్ళు. 15 ఆగస్టు లోపల చేయకుంటే అడుగుర్రే అని సీఎం సార్ చెప్పినాక చేసిన చూద్దాం అన్నట్టే తీసి పడేసినట్టు మాట్లాడారు. వాళ్ళందరూ నోర్లు మూయించేటట్టు రేవంత్ రెడ్డి సార్ నెల ముందుగానే రుణమాఫీ చేసుకుంటూ పోతున్నాడు. 15 ఆగస్టు లోపు 2 లక్షల అందరికీ లోన్లు మాఫీ కాబోతున్నాయి. ఇక మళ్ళీ ఇప్పుడు గులాబీ లీడర్ల కొత్త పాయింట్ ఏం లేకుండా పోయింది. రుణమాఫీ అమలు అనగానే అగో రేషన్ కార్డు పాటెత్తుకున్నారు. అది ఖచ్చితంగా ఆదనే వరకల మళ్ళా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికే రుణమాఫీ ఎట్లని మళ్ళీ మెల్క తీసిరు. దాన్ని వాళ్ళు పెద్ద పట్టించుకోకపోయే వరకల మళ్ళీ కొత్త పాయింట్ పట్టుకునే పనిలో పడ్డారు. ఇక నిరుద్యోగులు గ్రూప్స్ పరీక్షల వాయిదా మీద బీఆర్ఎస్ వాళ్ళు జొర్రే ముందుగానే ప్రభుత్వం పరీక్ష వాయిదేసింది. ఫ్రీ బస్సులు పెట్టగానే ఆటోలను ఎగదోసి అట్లా కొన్నొద్దులు టైం పాస్ చేసిరు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఇక వచ్చిన దానికి పుచ్చిన దానికి సీఎం తిడుతుంటే ఉల్టా వాళ్ళే బదనాం అవుతారు. కానీ పెద్దగా పసు ఉంటలేదని పొలిటికల్ నిపుణులు అనుకుంటారు. ఏదో అనాలనే అనుడు తప్ప పెద్దగా బేస్ కూడా ఉంటలేదని విమర్శలు వస్తున్నాయి. ఎంత మంచి వాడవయ్య సందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. ఇగో ఈ పాట సినిమా హీరో సోను సూద్ సార్ కు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఒకలా ఇద్దరా ఇప్పటికీ ఎంతమంది పేద పిల్లల్ని చదివిపించి పుణ్యం కట్టుకుంటూ అన్ని దానాలల్లా విద్యాదానం గొప్పదన్న మాటని బరాబర్ వాటించుకుంటూ వస్తున్న సోను సారు ఇగో ఈ తెలుగు బుజ్జి చదువు కూడా సాయం చేసి పేరుకు తగ్గట్టే బంగారం అనిపించుకుండు. ఇవాళ రేపు నా అనుకున్నోలే 4 రూపాయలు ఇచ్చో ముంగట్టుకొచ్చో సాయం చేయమంటే వెనకకు పోతుంటారు. అసొంటిది పలానా కాడ కష్టం ఉందని తెలిస్తే చాలు నేనున్నా అనుకుంటా ఆసరై అలా తిప్పలు తీర్చుకుంటా వేల మందికి దేవుని లెక్క గానొస్తున్న సోను సుద్దు ఓ తెలుగు బుజ్జికి సాయం చేసి మళ్ళోసారి తారీఫ్లు అందుకుండు. కర్నూలు జిల్లా బసవనూర్లుండే దేవి కుమార్ అనే గీమెకు చదువంటే మస్తు పానమట. కానీ పేదరికంతోని ఇంట్లో వెళ్ళక ఫీజులు కట్టలేక కాలేజీకి పోలేకపోయింది. నాకు బీఎస్సీ చదవాలనుంది, సోను సుద్ సార్ జర సాయం చెయ్యుర్రి అని బతిలాడుకుంటా చెప్పిన ఓ వీడియో ఆయన దాకా పోయింది. ఇక చూసి ఊకుంటాడా? ఎంబటే అన్ని అరుచుకొని సాయం చేస్తానికి ముంగట్టుకొచ్చి ఆమెకి ఏ కాలేజ్ కావాలనుకుంటే అందులో చేర్పించి నా ఖర్చుతో చదివిస్తా అని ట్వీట్ పెట్టిండు. ఇక ఈ ముచ్చట తెలిసి మస్తు ఖుషై ఈ బుజ్జి పాలాభిషేకాలు కూడా చేసి మీ రుణం ఎన్నటికి తీర్చుకోలేను సార్, మీరు నాకు నా కుటుంబానికి దేవుని లెక్క అని మాట్లాడిన వీడియో పెట్టింది. సోను సుద్ ఆ వీడియోని ట్వీట్ చేసుకుంటా మీరు నా మీద చూయిస్తున్న ప్రేమకి మస్తు థ్యాంక్స్, కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా, బాగా చదువుకొని అందరికి మంచి పేరు తేవాలనుకుంటా రాసుకొచ్చిండు. చదువుకుంటా అన్నోళ్లకు సాయం చేస్తే రేపు మంచిగా చదువుకొని కొలువులు కొట్టి అంతో ఇంతో సంపాదించినాక ఇట్లా సాయం కోసం చూసేటోళ్ళకి ఆసరై వాళ్ళు కూడా 10 మందిని ఆదుకుంటారు. అసొంటి ఆలోచనతోనే ఇంత సాయం చేస్తున్న సోను సార్ను ఎంత మెచ్చుకున్నా తక్కువనే. ఏమంటారు? Hello everyone, my name is Devi. We had many problems financially, so my parents told me not to study, but I had a lot of hope to study. I thought my dream would remain a disappointment. At that time, Sonu Sood sir helped me a lot. I'm able to study. He is very great man. He is like God to me. We are indebted to you. Thank you sir. Thank you very much.